సమ్మెకి కొంచెం బ్రేక్. ఈ మార్నింగ్ ఇది కరెంట్ న్యూస్. ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఏపీ విద్యుత్ జేఏసీ. అయితే కారణాలేంటో మిడ్ నైట్ చర్చల తర్వాత బ్రీఫ్ చేశారు జేఏసీ ప్రతినిధులు. మరి సమ్మె ఉంటుందా లేదా అనేది 17వ తేదీనే ఫుల్ క్లారిటీ వస్తుందంటున్నారు. ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అర్ధరాత్రి వరకు యాజమాన్యంతో చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా సమ్మెను వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీ విద్యుత్ జేఏసీ. 17న మళ్లీ చర్చలు జరుగుతాయని, ఆ తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామన్నారు జేఏసీ చైర్మన్ కృష్ణయ్య. పోస్ట్పోన్ చేసుకోమని అడిగారు కాబట్టి మేము కూడా పోస్ట్పోన్ చేసుకునేటట్టు అంగీకరించాము. ఏదైతే రేపు ఉదయం 6 గంటలకు సమ్మె స్టార్ట్ చేయవలసిందో దానిని 2 రోజులు వాళ్ళు అడిగారు కాబట్టి 17వ తారీఖున చర్చల అనంతరం నెక్స్ట్ కార్యక్రమాన్ని డిక్లేర్ చేస్తాం. కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయన్నారు. తమ 27 డిమాండ్లను యాజమాన్యాలు అర్థం చేసుకోవడం లేదన్నారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. యాజమాన్యాలు ఏదైతే మేము వాళ్ళ ముందర డిమాండ్ 29 ఉంచామో వాటిని కింది మేనేజ్మెంట్లు మేము ఏమి డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లను అర్థం చేసుకోలేని స్థితిలో మేనేజ్మెంట్లు ఈరోజు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అందువలనే ఇంత ఆలస్యం కావడానికి కూడా అదే కారణం. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉందని ముందే తెలిసినా కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో మేనేజ్మెంట్ వ్యవహరించిందని చెప్పక తప్పదు. చాలా నిర్లక్ష్యంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల విలీనం, బకాయిల చెల్లింపు, పాత పెన్షన్ విధానం అమలు, పదోన్నతులు, సర్వీస్ హక్కులు, కారుణ్య నియామకాలు వంటి 28 డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె సైరన్ మోగించారు ఏపీ విద్యుత్ ఉద్యోగులు. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లపై క్లారిటీ రాలేదన్నారు. అవకాశం ఉంటే న్యాయమైన తమ డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు విద్యుత్ జేఏసీ ప్రతినిధులు. 17న జరిగే చర్చల తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.